హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది కదా, పిల్లలకైతే హాలిడేస్ కూడా ఇచ్చేసారు. ఇంకా పిల్లలకి వెరైటీ వెరైటీ అన్నీ చేసి పెట్టాలి తల్లులు. సో ఏమంటారు మరి నేనైతే నాకు తెలిసిన రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను. మరి లేట్ ఎందుకు, మీరు కూడా చూసేసి తొందరగా చేసేసి మీ పిల్లలకి పెట్టేసేయండి. సో ఏం లేదండి, ఎగ్ పన్నీర్ పలావ్ అండి. అదేంటి ఎగ్ అంటుంది పన్నీర్ అంటుంది శిరీష అనుకుంటున్నారా? అవునండి, ఏం లేదు. ఎగ్స్ ఒక 6 తీసుకొని చక్కగా బాయిల్ చేసి, అంటే బాయిల్ అంటే మనకి ఒక బాక్స్లోని ఒక 6 ఎగ్స్ పగలగొట్టుకొని బాగా బీట్ చేసుకొని దాంట్లో పెప్పర్ వేసుకోవాలి, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అంటే ఆ క్వాంటిటీకి సరిపడగా వేసుకొని 3 విజిల్స్ పెట్టుకుంటే చక్కగా మనకి ఒక జున్నులా రెడీ అవుతుంది. అది తీసి చక్కగా చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకుంటే పన్నీర్ పీసెస్గా కట్ అయిపోతాయి. ఆ పీసెస్ పక్కన పెట్టుకొని ఇంకా ఫైనల్గా మనం ఏం చేయాలి, పలావ్కి రెడీ అయిపోదాం. వచ్చేసేయండి. పలావ్కి కావాల్సింది కొద్దిగా గీ వేసుకొని, అలాగే హోల్ గరం మసాలా వేసుకొని, ఇంకా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అలాగే టమాటా వేసుకొని, బిర్యానీ ఆకు, కసూరి మేతి వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా మనం చిట్టుముచ్చేల రైస్ కానీ, బిర్యానీ రైస్ కానీ, లేదంటే మళ్ళీ మనం డైలీ అన్నం వండుతాం కదా, ఆ రైస్ కానీ మీరు తీసుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. సో నేనైతే 2 గ్లాసెస్ చేశాను, 4 గ్లాసెస్ వాటర్ తీసుకొని రైస్ కూడా అంటే ఈ పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని, కసూరి మేతి వేసుకొని, ఇంక రైస్ కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని ఇంకా ఫైనల్గా ఈ పన్నీర్ పీసెస్ అయితే వేసేసుకోవాలి. ఇంకా మనకి ఎగ్స్ కూడా తినాలనిపిస్తుంది, ఇలాగ బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసుకొని దీని రైతాతో కానీ, చికెన్తో కానీ మనం తింటే చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే చేసి పెడితే మిమ్మల్ని పొగడకుండా అయితే ఉండరు. సో నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.